రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. విజయ్ త్రిష ఈ జంట గురించి ఈ మధ్యకాలంలో దేశంలో ఇంకే కపుల్ గురించి జరగనంత చర్చ జరిగింది, జరగనంత పబ్లిసిటీ వచ్చింది. ఎందుకంటే ఒక డ్రామాటిక్గా విజయ్ సీఎం కావడం, మే 10వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేయడం, ఆ ప్రమాణ స్వీకారంలో ఉత్సవంలో త్రిష హల్చల్ చేయడం, అంతకు ముందు రోజే ఆమె తిరుమలకి వెళ్ళి విజయ్ సీఎం కావాలని పూజలు చేయడం, ఇవన్నీ మనం చూసాం. సో మరోవైపు ఎన్నికల ముందు విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేయడం, ఒక హీరోయిన్తో 2021 నుంచి విజయ్కి అఫేర్ ఉందని, తనని టార్చర్ చేశాడని, అంటే 2 గ్రౌండ్స్ మీద ఆమె పెట్టింది. ఒకటేమో ఇన్ఫిడిలిటీ, రెండవదేమో క్రూయల్టీ. ఈ 2 కండిషన్లో బెయిల్ అడిగింది. సో అది బాగా వైరల్ అయింది. అలాగే విజయ్ ప్రమాణ స్వీకారానికి కూడా ఆమె కానీ విజయ్ కొడుకు కూతురు కూడా రాలేదు. కనీసం నాన్నకి కంగ్రాచ్యులేషన్స్, అభినందనలు తెలియజేస్తూ ఒక ట్వీట్ కూడా వాళ్ళు చేయలేదు. అంటే క్లియర్గా అర్థమైపోయింది విజయ్కి సొంత భార్య బిడ్డలే దూరం అయిపోయారు. ఆ సమయంలో త్రిష విజయ్తో గట్టిగా నిలబడింది. ఈ ఎలక్షన్ల ముందు కూడా అక్కడ ప్రొడ్యూసర్ కల్పతి సురేష్ వాళ్ళ కొడుకు పెళ్ళికి ఇద్దరు కూడా ఒకే రంగు బట్టలు వేసుకొని ఒకే కారులో వెళ్ళడం కూడా అప్పట్లో సంచలనంగా మారింది. అంటే ఓపెన్గానే వాళ్ళిద్దరూ తమ రిలేషన్షిప్ని డిక్లేర్ చేసుకున్నట్టుగానే అందరికీ అర్థమైంది. దాని తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇప్పటివరకు కనబడలేదు. విజయ్ సీఎం అయినాక వాళ్ళిద్దరూ కలిసి కనబడలేదు. 10వ తేదీ సీఎం అయ్యాడు, నిన్న 30. సో 20 రోజులుగా ఎక్కడ వాళ్ళిద్దరు కలిసి కనబడడం ఏమి జరగలేదు. కాకపోతే ఆమె ట్వీట్లు చేయడం, లవ్ ఈజ్ లౌడర్ అని ఇలాగ మాట్లాడడం, అవన్నీ చూసాం తప్ప వాళ్ళిద్దరు కలిసి కనబడలేదు. నిజానికి ఆమె విజయ్ రిజైన్ చేసిన తిరుచి ఈస్ట్లో కంటెస్ట్ చేయబోతుందని, ఆమెకు హోంశాఖ ఇవ్వబోతున్నారని, అందుకని విజయ్ హోంశాఖని ఎవరికి ఇవ్వకుండా తన దగ్గర పెట్టుకున్నాడని, లేదు ఆమె ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉండబోతుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే విజయ్ ఫస్ట్ డేనే ప్రమాణ స్వీకారం రోజే ఇక్కడ పవర్ సెంటర్ నేను ఒకడే ఉంటాను, ఇంకెవరు ఉండరు అని డిక్లేర్ చేశాడు. ఎందుకంటే త్రిష పవర్ సెంటర్గా రాబోతుందా అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే చాలామంది త్రిషకు కంగ్రాట్స్ చెప్పారు సినిమా వాళ్ళు. మన మంచు లక్ష్మి లాంటి వాళ్ళందరూ కూడా త్రిషకే చెప్పారు. అందువల్ల అసలు త్రిషకేం సంబంధం, ఆమె టీవీకి పార్టీ మెంబర్ కాదు, విజయ్కి మహా అంటే ఫ్రెండ్గా ఉండొచ్చు, అంతకంటే ఏముంది అని కూడా విమర్శలు వచ్చాయి. అందుకని కూడా త్రిషని దూరం పెట్టాడని కూడా పుకార్లు వచ్చాయి. కానీ మళ్ళీ నిన్న ఏమైందంటే అజిత్ వాళ్ళ మదర్ మోహిని మణి ఆమె పేరు, ఆమె చనిపోయారు. ఆమెకి 89 ఇయర్స్. సో విజయ్ అజిత్ కూడా ఫ్రెండ్స్. యాక్చువల్గా వాళ్ళు 1995లో ఇద్దరు కలిసి రాజా విన్ పార్వైల్ అనే ఒక సినిమా కూడా చేశారు కలిసి. కలిసి అంటే దాంట్లో మెయిన్ హీరో రాజా క్యారెక్టర్ విజయ్ చేస్తే, ఇతను అజిత్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే చంద్రు అనే క్యారెక్టర్, అంటే విజయ్కి ఫ్రెండ్గా ఉంటాడు. అతను ఒక లవ్ అఫైర్ ఫెయిల్ అవడంతో ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ క్యారెక్టర్ని అజిత్ చేశాడు ఈ రాజా పార్వైన్ అనే ఒక పార్వైలే అనే ఒక సినిమాలో. దాని తర్వాత వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసి సినిమాలో నటించలేదు. కాకపోతే ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. ఇద్దరి ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి అక్కడ, అయినప్పటికీ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. అందువల్ల విజయ్ ఒక ట్వీట్ కూడా చేశాడు, ఇట్లాగా నా మంచి మిత్రుడు అజిత్ వాళ్ళ అమ్మ చనిపోవడం బాధాకరము, సంతాపం తెలియజేస్తున్నానని ఆయన తెలియజేశాడు. దాంతోపాటు నిన్న వాళ్ళు అజిత్ ఇంటికి వెళ్ళారు ఇద్దరు. సో ఒకే కారులో వచ్చినట్టుగానే అందరూ భావిస్తున్నారు. కానీ నేను ఆ ఫుటేజీ రకరకాల